ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యాక గమనించారా? క్రూడ్ ఆయిల్ ఎక్కువ పెరిగింది. అండ్ ఏదైతే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న అప్డేట్ ఉందో, యమన్ కి సంబంధించిన హౌతీ వాళ్ళు ఇస్తున్న వార్నింగ్ సౌదీ అరేబియా రిలేటెడ్ గా చిన్న విషయం కాదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు నిజంగానే దాన్ని బ్లాక్ చేస్తే ఇక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ ఈజీగా 10% మించి పెరుగుతుంది. ఏంటి అప్డేట్? ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ ని 10% పెంచగలిగిందంటే దాని అర్థం సుమారుగా క్రూడ్ ఆయిల్ ప్రెసెంట్ ఉంటున్న $90 పర్ బ్యారెల్ దగ్గర నుంచి $100 పర్ బ్యారెల్ మార్క్ ని క్రాస్ చేస్తుంది. ఫస్ట్ దీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ 10 days పాటు వాళ్ళకి యుద్ధం చేసుకోరని ఎలాంటి పాజిటివ్ డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్స్, పాజిటివ్స్ యుఎస్ రిలేటెడ్ గా, యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా లాస్ట్ 24 hours ఆ మొత్తం డేటాని మనం అర్థం చేసుకుంటూ దీనికి గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉన్న డేటా, ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటా అండ్ కమింగ్ ఈవెంట్స్, స్పెషల్లీ మార్కెట్స్ ని, గోల్డ్ అండ్ సిల్వర్ ని ఇంపాక్ట్ చేసే ఈవెంట్స్, వీటిని డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మార్కెట్ యాక్టివిటీ ఎక్స్పైరీ కదా, ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి ఇవాళ మార్కెట్ కొంత రేంజ్ ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించింది. ఆ డేటాని డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ యెమెన్ లో ఉంటున్న హౌతీ వాళ్ళు ఇస్తున్న ఈ వార్నింగ్ గురించి మనం చూడాలి. మీరు జస్ట్ హౌతీ సౌదీ అరేబియా అని గూగుల్ చేయండి, మీకు ఏమేమి వస్తున్నాయి. బ్లూంబర్గ్ దగ్గర నుంచి హౌతీ వార్న్ ఆల్ షిప్స్ అగైనెస్ట్ కాలింగ్ ఎట్ సౌదీ అరేబియా పోర్ట్స్ అని, అండ్ హౌతీ వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ ని ఖతార్ వాళ్ళు ఖండిస్తున్నారని, అండ్ న్యూయార్క్ టైమ్స్ లో కూడా హౌతీ వాళ్ళు సౌదీ అరేబియా రిలేటెడ్ గా వాళ్ళ మీద పేల్డ్ పదార్థాలు వేస్తాం, వాళ్ళ దగ్గర నుంచి షిప్స్ రావడానికి లేదనే వార్నింగ్ గురించి న్యూయార్క్ టైమ్స్ లో కూడా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీనికి బదులుగా సౌదీ వాళ్ళు కూడా మిలిటరీ యాక్షన్ తీసుకుంటారంటున్నారు. ఏంటి హెడ్లైన్స్ అన్ని చదువుతున్నారు? అసలు మ్యాటర్ ఏంటి అంటే ఇది ఒక్కసారి ఇమేజ్ చూడండి. ఇది ఇరాన్, ఇది మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఇక్కడ ఇరాన్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, షిప్స్ ఇటు నుంచి ఇటు వెళ్లకుండా ఇక్కడ వాళ్ళు ఆపేస్తున్నారు. కాబట్టి సౌదీ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్న క్రూడ్ ఆయిల్ అన్నిటిని ఈస్ట్ నుంచి వెస్ట్ కి పైప్ లైన్ వేసుకొని యాన్బు అనే ఒక పోర్ట్ నుంచి, ఇది ఇంపార్టెంట్ పోర్ట్, యాన్బు అనే పోర్ట్ నుంచి క్లియర్ గా ఈ రెడ్ సీ ద్వారా బాబెల్ మాందెబ్ ఒక స్ట్రైట్ ద్వారా వాళ్ళ క్రూడ్ ఆయిల్ ని బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత క్రూడ్ ఆయిల్? 4 million barrels పర్ డే. మరి బానే ఉంది కదా. అంటే ఇప్పుడు నిజంగా సౌదీ అరేబియా వాళ్ళు కానీ ఈ యాన్బు పోర్ట్ ద్వారా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మూసేసినా సరే ఇక్కడ నుంచి స్లోగా క్రూడ్ ఆయిల్ మొత్తం వెస్ట్ ఏషియాకి అండ్ ఓవరాల్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్ కి సప్లై చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని మూసి ఏం ప్రయోజనం? మిగిలిన గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా త్రూ ఈ పోర్ట్ ద్వారా ఇక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ పంపించేస్తుంటే ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇంత కష్టపడి క్లోజ్ చేసి యుఎస్ మీద ప్రెషర్ పెట్టలేరు. కాబట్టి హౌతీస్ ఏమని చెప్పారు, ఇక్కడ యెమెన్ ఉంది కదా, ఇక్కడ హౌతీస్ ఉంటారు ఈ రీజియన్ లో. వీళ్ళు ఏం చెప్తున్నారంటే దీన్ని ధ్వంసం చేస్తాం, ఈ యాన్బుని ధ్వంసం చేస్తాం, అసలు ఇక్కడ నుంచి ఒక్క షిప్ కూడా వెళ్ళడానికి లేదు. సౌదీ వాళ్ళ ఒక్క షిప్ కూడా ఇటు నుంచి వెళ్ళడానికి లేదు. 4 million barrels పర్ డే దగ్గరగా వెళ్తున్న క్రూడ్ ఆయిల్ ని ఆపాలని ప్రయత్నించడం. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడి ఇటు నుంచి ఒక పైప్ లైన్ వేసుకొని ఇక్కడ ఉంటున్న క్రూడ్ ఆయిల్ అంతా ఈస్ట్ నుంచి వెస్ట్ కి షిఫ్ట్ చేసుకొని అటు నుంచి బయటికి తీసుకెళ్దాం చూస్తుంటే అక్కడి నుంచి వెళ్ళడానికి లేదు, వెళ్తే బాంబులు వేస్తామని చెప్తుండడం. ఆల్రెడీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ద్వారా క్రూడ్ ఆయిల్ రాదు, ఈ బాబెల్ మాందబ్ ద్వారా ఈ పైప్ లైన్ వేసుకొని యాన్బు పోర్ట్ ద్వారా బయటకు వద్దామంటే హౌతీస్ మేము బాంబులు వేస్తామంటే భయపడి ఒకవేళ సౌదీ వాళ్ళు రాకపోతే, క్రూడ్ ఆయిల్ ఇవ్వకపోతే ఈజీగా అది ట్రిగ్గర్ చేస్తుంది. సో సౌదీ వాళ్ళు క్రూడ్ ఆయిల్ బయటికి రానివ్వకూడదని యెమెన్ వాళ్ళు క్లియర్ గా వార్నింగ్స్ ఇచ్చారు. మరి దీనికి సౌదీ ఏం రెస్పాన్స్ ఇవ్వలేదా అంటే మిలిటరీతో మేము యాక్షన్ తీసుకుంటాం, మా షిప్స్ మీద దాడి జరిగితే మేము మిలిటరీతో మీ మీద దాడి చేస్తామని ఎలా యెమెన్ కి వార్నింగ్ సౌదీ వాళ్ళు ఇచ్చారు. అండ్ ఖతార్ వాళ్ళు కూడా అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయ్యి అందరూ ఇష్యూ ఫేస్ చేస్తుంటే మళ్ళీ యెమెన్ వాళ్ళు వచ్చి, యెమెన్ కు సంబంధించిన హౌతీ వాళ్ళండి, యెమెన్ కాదు, యెమెన్ అనేది ఒక దేశం, అందులో హౌతీ అనేది ఒక రెబల్ గ్రూప్ అనమాట. ఆ రెబల్ గ్రూప్ ని పెంచి పోషిస్తుంది ఇరాన్ వాళ్ళే. సో ఇరాన్ కి ఏదైనా కష్టం వస్తుంటే వీళ్ళు వస్తారు ముందుకి. వీళ్ళైతే బాబెల్ మాందబ్ ని కంప్లీట్ గా క్లోజ్ చేస్తారు అనుకుంటే ఇప్పుడు ఇంచుమించు సౌదీని రానివ్వద్దన్నారంటే అది కంప్లీట్ గా క్లోజ్ చేస్తున్నట్టే, ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తున్నట్టే. దీంతోనే ఆయిల్ ట్రిగ్గర్ అయింది. $88 పర్ బ్యారెల్ దగ్గరగా ఉంటూ వచ్చింది. కానీ నిజంగానే అది ఏదైనా జరుగుతుందో అనే భయాలతో అనౌన్స్ అయినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వలేదు. బట్ లేటర్ ఈవినింగ్ పాయింట్ ఆఫ్ టైం కి $90 పర్ బ్యారెల్ క్రాస్ అయింది. బట్ అది కూడా నాకు తెలిసి రియాక్షన్ కాదు. నిజంగా సౌదీ దగ్గర నుంచి అక్కడి నుంచి ఒక్క చుక్క ఆయిల్ కూడా బయటకు రాకుండా హౌతీస్ ఆపగలిగారంటే ఆన్ కమింగ్ టైమ్స్ నార్మల్ గా పెరిగే క్రూడ్ ఆయిల్ కంటే కూడా క్రూడ్ ఆయిల్ ఇంకొంచెం ఫాస్ట్ గా పెరిగే అవకాశం ఎక్కువ. బికాస్ 4 million barrels పర్ డే దగ్గరగా ఇంపాక్ట్ ఉంటుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కంప్లీట్ గా క్లోజ్ అవుతూ ఇది కూడా ఇంపాక్ట్ అవుతుంటే దాని ఇంపాక్ట్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఫర్దర్ నెగిటివ్ గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా వార్ ఎలా ఉంది? అదేమైనా ఆగే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? నాకైతే ట్రంప్ వెనక్కి తగ్గిపోతాడేమో అనిపిస్తుంది. ఎప్పుడైతే యుఎస్ కి సంబంధించిన సోల్జర్స్ ప్రాణాలు కొంత పోయాయో ఆటోమేటిక్ గా ట్రంప్ ఒక వైఖరి, ఏదో దాడి చేయాలి, మా వాళ్ళ ప్రాణాలు పోయాయి, మేము తిరిగి స్ట్రాంగ్ గా దాడి చేస్తాం, ఆ మాటలు మాట్లాడారు, కొంత యుద్ధం చేశారు. బట్ ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పుడు ఇరాన్ వాళ్ళకి మెసేజ్ వెళ్ళిందంట, మీడియేటర్స్ ద్వారా వెళ్ళిందంట.
ఏమనంటే 10 రోజులు మనం సీజ్ ఫైర్ లో ఉందాం, యుద్ధం వద్దు అనేలా ఇరాన్ కి మీడియేటర్స్ ద్వారా సంకేతాలు అందినట్టు ఇరాన్ ఫారెన్ మినిస్ట్రీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఎవరు పంపిస్తారు సిగ్నల్? 10 days ఎగ్జాక్ట్ గానీ యుఎస్ వాళ్ళే. సో దాడుల్లో వాళ్ళ మిలిటరీ బేసెస్ ఇంపాక్ట్ అవుతున్నాయి. ఈ జోర్డన్ లో కానీ కువైట్ లో కానీ క్లియర్ గా ఇంపాక్ట్ అవుతున్నాయి యుఎస్ కి సంబంధించిన బేసెస్ అని కూడా. ఇంకొంచెం టైం ఉన్నారంటే ఇరాన్ నష్టపోతుంది కరెక్టే దాడుల ద్వారా, బట్ అమెరికా ఒక పేరు మొత్తం మిడిల్ ఈస్ట్ లో కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళ బేసెస్ ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోయారని. సో కాబట్టి ఇరాన్ యుఎస్ కొంత వెనక్కి తగ్గడం ఇరాన్ కంటే కూడా ప్రెసెంట్ యుఎస్ కి చాలా ఇంపార్టెంట్. సో ఆన్ కమింగ్ టైమ్స్ ఏదో ఒక పాయింట్ లో మనం అప్డేట్ వినే అవకాశం ఉంది పాజిటివ్ గా, దట్ ఇంకొన్ని రోజులు మేము యుద్ధం చేసుకోము, 10 రోజుల పాటు ఆగుతాం, తర్వాత మాట వినకపోతే భారీగా బాంబులు వేస్తాను, మళ్ళీ బ్యాక్ టు ద స్టోరీ సేమ్ స్టేట్మెంట్స్ ట్రంప్ వెళ్లే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది. ప్రాబబ్లీ దాన్నే మార్కెట్ కూడా అనుకుంటుందేమో. అందుకే చాలా సీరియస్ థింగ్స్ ఇవన్నీ. మార్కెట్ ఈజీగా ఒక 5% ఫాలో అయ్యే ఈవెంట్స్ ఇవన్నీ, బట్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందంటే ఇది ఒక నార్మల్ ఈవెంట్ లా, అసలు ఏముందిలే అన్నట్టు. సో ప్రాబబ్లీ ట్రంప్ రిలేటెడ్ గా యాక్టివిటీ స్పెషల్లీ ఇలాంటి వార్స్ లో ఎలా ఉంటుందో మార్కెట్ ముందుగానే ప్రిడిక్ట్ చేస్తూ ఉంది. లెట్స్ సీ మోస్ట్ పాసిబుల్ ఈ వీకెండ్ లోపు, ఈ సాటర్డే సండే లోపు ఈ వార్ రిలేటెడ్ గా ఒక కన్స్ట్రక్టివ్ అప్డేట్ నాకు తెలిసినంత వరకు ఒకవేళ యుఎస్ వెనక్కి తగ్గాలనుకుంటే అది మంచిగా ఉండే అవకాశమే ఉంది. దానికి కూడా మార్కెట్ ప్రిపేర్డ్ గానే ఉందనుకుంటున్నాను. మోస్ట్లీ ఒక కాంక్రీట్ అప్డేట్ ఇంకా వారాలు నెలల పాటు కాకుండా మోస్ట్లీ వీకెండ్ లోపు ఉండే అవకాశం ఉంది. బికాస్ ఇవాళ 10th టైం యుఎస్ వాళ్ళు ఇరాన్ మీదకి దాడికి వెళ్ళడం, ఈ రీసెంట్ డేస్ లో 12 కాల్పులు పార్లల్ గా వీళ్ళు కూడా బహ్రెయిన్ కువైట్ యుఎస్ బేసెస్ మీద గట్టిగానే దాడి చేస్తున్నారు. ఒక దగ్గర అయితే ఎండ్ అవ్వాలి, యుఎస్ కి డ్యామేజ్ భారీగానే జరుగుతుంది. ప్రాబ్లీ యుఎస్ కొంత వెనక్కి వచ్చే అవకాశం ఉంది, బట్ చెప్పలేం. అక్కడ ఉన్నది ట్రంప్, ఎంత డ్యామేజ్ జరిగితే జరిగింది, ఇక్కడ నా పేరు పోకూడదు, అమెరికాకి ఎంత డ్యామేజ్ జరిగితే జరిగింది అనుకుని ముందుకెళ్ళాడు అనుకోండి, అది మార్కెట్ కి బిగ్ సర్ప్రైజ్. మార్కెట్ అయితే ఇది ఎక్కడో ఒక దగ్గర కూల్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది, కాబట్టి అసలు రియాక్షన్ పెద్దగా లేదు. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ చూసారంటే అది పాజిటివ్ లో క్లోజ్ అవుతున్నాయి. నిజంగా స్ట్రైడా హార్మోజ్ మిగిలిన రూట్స్ అని కూడా ఇంపాక్ట్ అయ్యి క్రూడ్ ఆయిల్ రాదంటే ఇన్ఫ్లేషన్ ఎలా వెళ్ళాలి, క్రూడ్ ఆయిల్ ప్రైసులు పెరిగితే రా మెటీరియల్ ప్రైసులు ఎలా పెరిగిపోవాలి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇంపాక్ట్ అయితే మొత్తం ఈ మిడిల్ ఈస్ట్ అంతా వెళ్లాల్సిన ఎక్స్పోర్ట్స్ అండ్ అక్కడి నుంచి రావాల్సిన ఇంపోర్ట్స్ ఇంపాక్ట్ అయితే దెన్ ఫర్దర్ బిజినెస్ ఎలా అవ్వాలి, ఇవేవి మార్కెట్ పట్టించుకోవట్లేదంటే సమ్వేర్ ఈ యుద్ధం కమింగ్ డేస్ లోనే ఒక ఎండ్కి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ ప్రిపేర్ అయింది. బట్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రంప్. మరి చూడాలి పెద్ద మనిషి ఏ స్టెప్ తీసుకుంటారో. బట్ ఏ స్టెప్ తీసుకున్నా త్వరగా ఈ వీకెండ్ లోపు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకు ఇన్నిసార్లు వీకెండ్ అంటున్నానంటే ఈ వీకెండ్ తర్వాత ఫెడ్ వాళ్ళ మీటింగ్ ఉందన్నమాట. దీనిలోపు ఏదో ఒక స్టెప్ తీసుకొని ఆ క్రూడ్ ఆయిల్ ని కొంత కింద పడేసి అమ్మయ్య ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందేమోలే అనే ఒక సెంటిమెంట్ ఫెడ్ వాళ్ళు క్రియేట్ చేస్తే వాళ్ళు రేట్ హైక్స్ గురించో లేకపోతే రేట్ కట్స్ ఉంటాయని ఒక పాజిటివ్ డెవలప్మెంట్స్ గురించో మాట్లాడతారు. అంటే రేట్ హైక్స్ ఉండవని లేకపోతే రేట్ కట్స్ ఉండే అవకాశం ఉందని మాట్లాడతారు. ఈ లోపు $100-120 పర్ బ్యారెల్ కానీ పెంచేశారనుకోండి క్రూడ్ ఆయిల్ ని. ఫెడ్ మీటింగ్ 28th and 29th ఉంటున్న ఫెడ్ మీటింగ్, 28th ట్యూస్డే, 29th వెనస్డే. సో వెనస్డే నైట్ మనకు అప్డేట్ వస్తుంది. థర్స్డే అంటే 30 మార్కెట్ లో అది ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఏ అప్డేట్ అయినా మోస్ట్లీ వీకెండ్ లో వచ్చే అవకాశం ఉంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీకెండ్ లోపు ఏదో ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే 10 రోజులు మనం యుద్ధం చేసుకోవద్దనే ప్రపోజల్ ట్రంప్ పెడుతున్నారు. ఆ 10 రోజుల్లో ఈ ఫెడ్ మీటింగ్ అయిపోతుంది. కాబట్టి లెట్స్ సీ దీనికి మరి ఇరాన్ ఎలా టాకిల్ చేస్తుందని. సో ఈ లోపు ఏం జరుగుతుందన్న ఒక భయాలతో క్రూడ్ ఆయిల్ కొంత పెరగచ్చు, మార్కెట్ ని గోల్డ్ సిల్వర్ ని కొంత ఇంపాక్ట్ చేయొచ్చు. సో ఇన్ షార్ట్ టర్మ్ కొంత వోలటాలిటీ మార్కెట్ లో కనిపించచ్చు. అండ్ ఎవరైనా పొజిషన్స్ మెయింటైన్ చేస్తుంటే స్పెషల్లీ వీకెండ్స్ జాగ్రత్త. ట్రంప్ ఏదైనా బిగ్ స్టేట్మెంట్స్ అండ్ అనౌన్స్మెంట్స్ చేసే అవకాశం ఉంది. ఫెడ్ ముందు ఖచ్చితంగా ఏదో ఒక థింగ్ ని చేసి క్రూడ్ ఆయిల్ ని కూల్ ఆఫ్ చేసే ప్రయత్నం అమెరికా చేసే అవకాశం ఉంటుంది. లాజిక్స్ ని అర్థం చేసుకోవాలి. ఆల్సో వార్ రిలేటెడ్ గా క్రైమ్స్ కి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు యుఎస్ కి వచ్చినప్పుడు అరెస్ట్ చేయాలనేలా న్యూయార్క్ మేయర్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రపోజల్ పెడితే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ క్లియర్ గా అసలు ఎప్పటికీ కూడా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ని అరెస్ట్ చేసేదే లేదు, అసలు తనకు సంబంధమే లేదు, తనని కాదు అరెస్ట్ చేయాల్సింది, ఇరాన్ కి సంబంధించిన ఎవరైతే ఇంతకాలం మారణ హోమం చేస్తూ వచ్చారో ఆ లీడర్స్ ని అరెస్ట్ చేయాలి, కానీ బెంజమిన్ నెతన్యాహుని కాదనేలా ట్రంప్ తనని సమర్థించుకుంటూ వచ్చారు. అంటే రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో కొంత వోలటాలిటీ ఉన్న గోల్డ్ $4,000 పర్ ఔన్స్ కిందకి వెళ్ళినా సరే మళ్ళీ స్టెబిలైజ్ అయింది. బికాస్ ఈ చైనా రిలేటెడ్ గా బయింగ్ యాక్టివిటీ అప్డేట్స్ వచ్చిన తర్వాత కొంత దాంట్లో పాజిటివ్ యాక్షన్ కనిపిస్తూ ఉంది. ఆల్సో సిల్వర్ లో. బట్ క్రూడ్ ఆయిల్ సడన్ గా పెరిగింది అనుకోండి, అది ఖచ్చితంగా వీటిని డామేజ్ చేస్తుంది. సో క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 90 దగ్గర ఉంది, 95, 100, 110 అలా పెరిగిపోతూ ఉంటే ఈక్విటీ మార్కెట్స్ పార్లల్ గా గోల్డ్
గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఇంపాక్ట్ అవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ పాజిటివ్ డెవలప్మెంట్ అయినా ఇరాన్ వార్ రిలేటెడ్ గా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా ఇష్యూ ఈజ్ అవుతుంది, ఇంటెన్సిటీ ఈజ్ అవుతుందని ఏ అప్డేట్ అయినా సరే బంగారం, వెండి అండ్ మార్కెట్స్ కూడా మంచిది. ఇందాక నేను చెప్పాను కదా 28th and 29th ఫెడ్ రిలేటెడ్ గా మీటింగ్ ఉందని, అది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ కి ఇంపార్టెంట్. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్ల గురించి ఏ మాత్రం పాజిటివ్ గా డెవలప్మెంట్స్ ని మాట్లాడినా అవి మంచిగా తీసుకుంటాయి. రీసెంట్ టైమ్స్ లో వస్తున్న డేటా కూడా వాటికి ఫేవరబుల్ గానే ఉంది. బీట్ జాబ్స్ డేటా, ఇన్ఫ్లేషన్ డేటా అండ్ FIS డేటా ఇవాళ కొంత మారింది. ఓన్లీ NSE లో 1577 crore కి ఇవాళ FIS బై చేశారు. ఆఫ్టర్ లాంగ్ టైం 1500 crore దగ్గరగా బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది ఓన్లీ NSE. ఫర్దర్ డేటా కూడా అప్డేట్ అయ్యాక ఫైనల్ నెంబర్ ని మాట్లాడుకుందాం. అన్ని ఎక్స్చేంజెస్ రిలేటెడ్ గా అప్డేట్ అవుతున్న డేటా ప్రకారం FIS 1650 crore కి బై చేస్తుంటే DIS 656 crore కి సెల్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ షార్ట్స్ 91% దగ్గరగా ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో షార్ట్ కవరింగ్ జరిగి 89 కి వెళ్ళింది, కాస్త మళ్ళీ స్లోగా 91% కి నెట్ షార్ట్స్ ని మెయింటైన్ చేసుకుని కూర్చొని ఉన్నారు. ఇంత స్టేబుల్ గా వాళ్ళ నెట్ షార్ట్స్ నాకు తెలిసి ఇన్ ద హిస్టరీ, ఎంటైర్ మార్కెట్ హిస్టరీ మనం ఎప్పుడు చూసుండాం. 89, 90, 92, 89, మళ్ళీ 90, 91, 92 ఇంత సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఇంత కాలం పాటు ఫర్ ద ఫస్ట్ టైం FIS అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ మార్కెట్ ఒక జోన్ తెలిసిందే కదా, పైకి వెళ్తున్నప్పుడు 24,300 దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆగుతుంది, కిందకు వస్తున్నప్పుడు 23,800 దగ్గరికి వస్తున్నప్పుడు మళ్ళీ అక్కడ ఆగుతుంది, మళ్ళీ దానికి పైకి మళ్ళీ దానికి కిందకి ఇటు మూవ్ అవుతూనే ఉంది. ఈ మధ్య దాని పైకి వెళ్ళింది 24,300 పైకి వెళ్ళింది అనుకుంటే ఆ తర్వాత రోజే ట్రంప్ ఇరాన్ రిలేటెడ్ గా ఇంకాస్త వార్ ఇంటెన్సిఫై మళ్ళీ దాని కిందకి తీసుకొచ్చింది. బ్యాంక్ నిఫ్టీ పరంగా 57,300 దగ్గరికి ఈ మధ్యకాలంలో గమనించండి, లాస్ట్ 4-5 రోజులు 57,400, 57,300 ఇక్కడికి వస్తున్న ప్రతిసారి మళ్ళీ పైకి వెళ్తుంది. అక్కడ 200 డే మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఇది మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేస్తూ మీ ముందుకి ఇలా వీడియో తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటూ ఉంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ ఇవాళ మీరు ఏ ఫైనాన్స్ స్టాక్ ని గమనించారా? ఇవాళ అది పెరగడం కాదు, ఆల్ టైమ్ హైస్ ని కొట్టింది. కారణం వీళ్ళొక డాక్యుమెంట్ ని రిలీజ్ చేశారు. అందులో వాళ్ళ ప్రెసెంట్ బిజినెస్ ఏంటి, ప్రెసెంట్ ఎక్కడున్నారు, 7044 crore దగ్గరగా బిజినెస్ ని చేస్తున్న వీళ్ళు, ఫైనాన్సింగ్ సెగ్మెంట్ లో ఉన్న వీళ్ళ బుక్ ఇన్ కమింగ్ టైమ్స్ నెక్స్ట్ 5 years లో, విత్ ఇన్ 5 years లో 24,000 crore కి వెళ్తుందని, అంటే సుమారుగా 3 to 4 times ప్రెసెంట్ ఉన్న దాని నుంచి గ్రో అవుతుందని, అది ఎలా గ్రో చేసుకుంటున్నారు, వాళ్ళ బిజినెస్ ని ఎలా పెంచుకుంటారు కమింగ్ టైమ్స్ లో అని ఒక డీటెయిల్డ్ నోట్ ని, FAQs ని, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ని, ఈవెన్ ఫౌండర్స్ నోట్ కూడా బై మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ శర్మ గారు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఒక నోట్ కూడా రిలీజ్ చేస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. జస్ట్ ఇక్కడ ఒకసారి చూడండి. AUM FY26 లో 27% గ్రో అయింది. FY27 లాంటి ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో అది 25 to 30% ఇచ్చారు. బట్ ఆ నెక్స్ట్ 3 years కి 28 to 33%, అంటే ఇప్పుడున్నదే స్ట్రాంగ్ గ్రోత్. ఆల్రెడీ స్టాక్ ఆల్ టైమ్ దగ్గరే ఉంది. ఇంకా కమింగ్ టైమ్స్ లో మంచి గ్రోత్ 33% వరకు వెళ్తుంది. ప్రెసెంట్ ఉన్న 27, 30, 33% కమింగ్ టైమ్స్ లో AUM ని గ్రో చేసుకుంటూ వెళ్తారనేలా ఇప్పుడున్న దానికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి గైడెన్స్ ని స్ట్రాంగ్ గా ఇచ్చి నెక్స్ట్ 3 years విజన్ కూడా స్ట్రాంగ్ గా చెప్తూ ఉండడం, మార్కెట్ కి ఇంకేం కావాలి, కమింగ్ టైమ్స్ లో ఇలా ఉంటాయి మా నెంబర్స్ అని ఇప్పుడే రాసిచ్చేస్తున్నట్టు అనమాట. ఇదనైతే కమింగ్ టైమ్స్ లో పెంచేదేదో ఇప్పుడే పెంచేస్తాం స్టాక్ అని ఇన్వెస్టర్స్ కొనే ప్రయత్నం అయితే చేశారు. మరి చూడాలి నెంబర్స్ లో ఇదే వీళ్ళు డెలివర్ చేస్తూ వెళ్తారా అని. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. పేటిఎం వాళ్ళు ఇవాళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటా అన్నారు. గతంలో మనకి ఎప్పుడైనా సరే ఇదిగోండి ఈ కంపెనీ ఈ డేట్ న బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బోనస్ కానీ స్టాక్ స్ప్లిట్ కానీ తీసుకుంటదంటే మోస్ట్లీ తీసుకుంటారనమాట, డిలే చేయరు ఆర్ క్యాన్సిల్ చేయరు. కానీ పేటిఎం వాళ్ళు బోనస్ ఇష్యూని అనౌన్స్ చేయలేదు. ఇవాళ ఆ డెసిషన్ ని రద్దు చేసుకుంటున్నట్లు చెప్పారు. బోనస్ ఇచ్చుంటే ఏమైందంటే స్టాక్ ప్రైస్ చిన్నదైండేది, నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగేవి షేర్ హోల్డర్స్, ఎగ్జిస్టింగ్ ఉన్న షేర్ హోల్డర్స్ కి. బట్ అలా అయితే వీళ్ళు చేయలేదు. వీళ్ళు కాంపౌండింగ్ గ్రోత్ రిలేటెడ్ గా, ప్రాఫిటబిలిటీ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తారనేలా అప్డేట్ చేశారు. ఇది ఏమైనా ఫస్ట్ టైమా, ఇంకే ఇతర కంపెనీ ఇలా చేయలేదా అంటే ఇండస్ టవర్స్, NTPC, రైట్స్, SJVN, ONGC, BPCL ఇలా చాలా కంపెనీస్ గతంలో బోనస్ ని అండ్ కార్పొరేట్ యాక్షన్స్ ని అనౌన్స్ చేసి ఆ పర్టికులర్ డే రోజు వెనక్కి వెళ్ళాయి. బట్ స్టిల్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు స్టాక్ పెరిగింది కాబట్టి ఇవాళ లేదు అంటుండడం స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. వెరాస్ పేటిఎం వాళ్ళ నెంబర్స్ పోస్ట్ చేశారు, నెంబర్స్ బాగున్నాయి, మంచి నెంబర్సే. బట్ స్టిల్ బోనస్ ఇస్తాను అని ఒకసారి చెప్పి స్టాక్ పెరిగాక, ఆ బేసిస్ మీద పెరిగాక ఇవ్వను అని చెప్తుండడం స్టాక్ ఇవాళ ఫాల్ అయింది. వెరాస్ నెంబర్స్ చూసారనుకోండి, రెవెన్యూ 28% ఆన్ ఇయర్, ఆపరేటింగ్ సైడ్ 182%, ప్రాఫిట్ కూడా 79% గ్రో అయి 220 crore ప్రాఫిట్ ని వీళ్ళు డెలివర్ చేశారు. అండ్ మార్జిన్ కూడా 4 నుంచి 8% దగ్గరగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి, బట్ బోనస్ లేదు అంటున్నాడు. స్టాక్ ఇవాళ పడింది. ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్
ఎంటార్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ పడింది, మళ్ళీ పెరిగే ప్రయత్నం, క్లోజింగ్ లో పెరిగే ప్రయత్నం చేసింది. ఏంటి లాజిక్? మీరు బ్లూమ్ ఎనర్జీ స్టాక్ ని గమనించాలి. యుఎస్ లో ఉండేది, అది ఇవాళ 6% దగ్గరగా ప్రీ మార్కెట్ లో పెరిగిందనమాట. బ్లూమ్ ఎనర్జీ వీళ్ళకి సంబంధించిన వెరీ బిగ్ క్లైంట్. 55 to 65% బిజినెస్ ఎంటార్ కి ఇచ్చేది వాళ్ళే. సో వాళ్ళు పడుతుంటే వీళ్ళు పడుతుంటారు, వాళ్ళు పెరుగుతుంటే వీళ్ళు పెరుగుతూ ఉంటారు. బ్లూమ్ ఎనర్జీ రీసెంట్ టైమ్స్ లో 40% దగ్గరగా పడింది. ప్యారల్ గా ఎంటార్ లో కూడా 35% దగ్గరగా పతనం కనిపించింది. ఇవాళ అది రికవర్ అయింది, ఎంటార్ లో కూడా రికవరీ కనిపించింది. బట్ గ్లోబల్ గా మీరు ఆలోచించాలి, ఏఐ రిలేటెడ్ గా ఎప్పుడు కొత్త అనౌన్స్మెంట్స్ వచ్చినా, లైక్ జాన్ 2025 లో డీప్ సీక్ రాబోతుందని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అన్ని ఏఐ కంపెనీలు పడ్డాయి, మళ్ళీ రికవర్ అయ్యాయి. ఇప్పుడు కిమి మూన్ షాట్ ఏఐ వాళ్ళ దగ్గర నుంచి కొత్త ఏఐని చైనా వాళ్ళు లాంచ్ చేశారు అనేసరికి మొత్తం అందరినీ బీట్ చేస్తూ, యూఎస్ కి సంబంధించిన చాట్ జీపీటీ, ఆంథ్రోపిక్ క్లాడ్ అన్నిటిని బీట్ చేస్తూ రిలీజ్ చేశారనేసరికి మళ్ళీ ఫాల్ మనకి ఏఐ కంపెనీలు దాని రిలేటెడ్ ఉన్న మొత్తం సెగ్మెంట్ లో కనిపిస్తుంది. ఆల్సో ప్రమోటర్స్ కూడా ఎంటార్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో కొంత సేల్ కూడా చేస్తూ వచ్చారు. హై లెవెల్స్ లో ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేసుకుంది ఉన్నారంటే అది ప్రమోటర్స్. 8,000 7,500 దగ్గర ఉన్నప్పుడు ప్రమోటర్స్ మంచిగా అమ్మారు. బట్ అలానే కంపెనీ ఏదో బ్యాడ్ సంథింగ్ అని కాదు. గ్లోబల్ గా మీకు బ్లూమ్ ఎనర్జీ ఏఐ రిలేటెడ్ గా మళ్ళీ బూమ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ కంపెనీలో పెరుగుదల కనిపిస్తుంది. అక్కడ వీక్నెస్ ఉన్నంత వరకు ఇక్కడ కూడా వీక్నెస్ ఉంటుంది. స్టాక్ లో పెట్టుబడి చేసిన వాళ్ళు ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ డేటాను ఒకసారి చూడండి. డేటా ప్యాటర్న్స్ వాళ్ళు హెచ్ఏఎల్ వాళ్ళ టెండర్ లో టెక్నికల్ గా బిడర్ గా ఎవాల్వ్ అవుతున్నట్లయితే మనకి కనిపిస్తుంది. తేజస్ MK1A ప్రోగ్రామ్ రిలేటెడ్ గా. అండ్ ఎర్లియర్ మీరు డేటా ప్యాటర్న్స్ వాళ్ళ మేనేజ్మెంట్ ఒక కాన్ఫరెన్స్ కాల్ లో కూడా గమనించారంటే సుమారుగా హెచ్ఏఎల్ వాళ్ళ సెగ్మెంట్ సైడ్ నుంచి 1100 crore దగ్గరగా ఆర్డర్ పొటెన్షియల్ ఉందనేలా అప్డేట్స్ కూడా చేశారు. ప్రాబబ్లీ ఈ రీజన్స్ తో నేనేమో ఇవాళ స్టాక్ 7% దగ్గరగా పెరిగింది. ఎందుకు పెరిగిందా అని చెక్ చేస్తున్నప్పుడు ఈ డేటా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. కానీ ఏ అఫీషియల్ అప్డేట్ కూడా లేదనమాట హెచ్ఏఎల్ సైడ్ నుంచి. బిఎస్సి ఫైలింగ్స్ డేటా అయితే మనకి లేదు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫైనల్ కన్ఫర్మేషన్ ఇస్తారా అని. కానీ గుర్తుంచుకోండి, కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎందుకు స్టాక్ పెరగలేదు, ఆరు కొంత పెరిగింది, ఆరు పెరిగినా పడిందంటే ముందుగానే ఈ వెబ్సైట్స్ ద్వారానే మార్కెట్ లో ఉన్న పార్టిసిపెంట్స్ డేటాను చూసి స్టాక్ లో దానికి తగ్గట్టు పొజిషన్స్ తీసుకుంటారు. ఆఫ్టర్ ఎక్స్చేంజ్ అప్డేట్స్ అది వాళ్ళకి కొత్త సర్ప్రైజ్ అప్డేట్ అవ్వదు. అప్పుడు పెరిగినప్పుడు వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ ఏ కాకుండా మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అని దానికి తగ్గట్టు గవర్నమెంట్ వెబ్సైట్స్ లో అప్డేట్ అవుతున్న డేటాని కూడా పాసిబుల్ అయితే చెక్ చేయడం బెటర్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ కంపెనీలో బాగా ఇన్వెస్టెడ్ గా ఉండి క్లోజ్ గా ట్రాక్ చేయాలనుకుంటే. అండ్ నేనైతే ఈ డేటాని చూసి షాక్ అయ్యాను. ఆర్బీఐ వాళ్ళు రీసెంట్ గా FCNR డిపాజిట్స్ ని పట్టుకొచ్చారు కదా, ఆ తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత వచ్చిందో తెలుసా? $17.4 billion. యాక్చువల్ గా చెప్పాలంటే మార్కెట్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ $10 billion ఇప్పటికి వస్తుందని, ఓవరాల్ గా $55 billion వస్తుందని. కానీ ఇప్పటికే $17 billion వస్తే మెజారిటీ ఆఫ్ మెంటాలిటీ ఎలా ఉంటుంది చెప్పండి? ఏదైనా స్కీమ్స్ ఆర్ ఏదైనా పర్టికులర్ బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ లో రారు, ఇంకెండ్ ఇదే, ఇంకా లాస్ట్ డేట్ ఇదే అన్నప్పుడు అప్పుడు వస్తారనమాట. సో ఈ FCNR డిపాజిట్స్ రిలేటెడ్ గా లాస్ట్ డేట్ September 30. సో లాస్ట్ వారంలో గట్టిగా ఇంకా డిపాజిట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ బిగ్ వేలో వస్తున్న ఈ డబ్బులే ప్రాబబులీ మన రూపీని ఇంకా డిప్రిషియేట్ కాకుండా కాపాడుతున్నట్లుంది. నెక్స్ట్ ACME సోలార్ వాళ్ళు ఒక PPA ని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ని కుదుర్చుకుంటున్నారు సెకీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో. 300 మెగావాట్ కనెక్టెడ్ విండ్ సోలార్ హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా 25 years పాటు ఈ కాంట్రాక్ట్ అయితే వీళ్ళ మధ్యలో ఉంటుంది. విత్ టారిఫ్ రేట్ ఆఫ్ ₹3.25 పర్ యూనిట్. ఇంట్రెస్టింగ్ అప్డేటే. ఆగస్ట్ లో MSCI రిలేటెడ్ గా జరిగే ఇండియా స్టాండర్డ్ ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ లో ఎక్కడ డబ్బులు ఎక్కువ వెళ్తాయన్న దానికి నువామా వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఎటర్నల్ జొమాటో రిలేటెడ్ గా గతంలో ఆల్రెడీ స్టాక్ ఉంది, ఇప్పుడు దాన్ని ఇంకా ఫర్దర్ గా వాళ్ళు ఇంక్రీజ్ చేస్తారు. ఆ ప్రాసెస్ లో హైయెస్ట్ ఫ్లోస్ వెళ్ళేది దాంట్లోకే $648 million డబ్బులు దాంట్లోకి వచ్చే అవకాశం ఉందని. సెకండ్ లారస్ ల్యాబ్స్, థర్డ్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఫోర్త్ లెన్స్కార్ట్, ఫిఫ్త్ గ్రో ఉండే అవకాశం ఉందనేలా డేటా కనిపిస్తూ ఉంది. ప్రాబబ్లీ ఈ రీజన్స్ తోనే రీసెంట్ టైమ్స్ లో ఎటర్నల్ కంపెనీ స్లోగా పెరుగుతూ వచ్చింది. నెక్స్ట్ ఇవాళ SBI AMC IPO మార్కెట్ లో లిస్ట్ అయింది. సుమారుగా 7% లిస్టింగ్ గెయిన్స్ ని మార్కెట్ లో అప్లై చేసిన వాళ్ళకి ఇచ్చింది. అండ్ ఇవాళ మార్కెట్ లో లిస్ట్ అయిన తర్వాత MK వాళ్ళు ఒక నోట్ ని రిలీజ్ చేస్తూ AMC స్పేస్ లో SBI AMC వాళ్ళ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది మార్కెట్ లీడర్ గా, అండ్ స్ట్రాంగ్ గ్రోత్ కూడా వీళ్ళు కనబరిచే అవకాశం ఉంటుందని. ఎగ్జిస్టింగ్ గా ఆల్రెడీ మార్కెట్ లో లిస్ట్ అయిన పేర్స్ తో కంపేర్ చేస్తున్నప్పుడు వీళ్ళు పర్టికులర్ AMC బిజినెస్ కి 750 వెళ్తుందనేలా అనుకుంటున్నారని. జూన్ 2027 నాటికి IPO ప్రైస్ నుంచి 31% పెరుగుతుందని MK వాళ్ళు భావిస్తున్నట్లు వాళ్ళు ఒక నోట్ ద్వారా రిలీజ్ చేశారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్ నెంబర్స్. ఇక్కడ డేటాని గమనించండి. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ పెరిగినట్లే ఉంటుంది, బట్ మార్జిన్స్ ఫాలో అవడం, ప్రాఫిటబిలిటీ కంప్లీట్ గా ఎస్టిమేట్స్ ని మిస్ కొట్టింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంప్లీట్ డిక్లైన్. బట్ దీని పక్కన పెట్టి ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన
రెవెన్యూ ఇంప్రూవ్ అవుతున్నా అది కూడా ఇప్పుడుంటున్న పీఈని జస్టిఫై చేయదు. మిడిల్ ఈస్ట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ వీళ్ళ నెంబర్స్ మీద క్లియర్ గా పడుతుంది. సర్ప్రైజ్ రిజల్ట్స్ అంటే ఎక్స్పెక్టెడ్ కంటే బిలో నెంబర్స్. E2E నెట్వర్క్స్ వాళ్ళు ఉన్నారా సాలిడ్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఎన్విడియా వాళ్ళతో వీళ్ళకి పార్ట్నర్షిప్ ఉంది అండ్ ఏఐ రిలేటెడ్ గా ఉంటున్న గ్రోత్ అన్న ప్రతిసారి వీళ్ళు కూడా పెరుగుతూనే వచ్చారు. అండ్ ఈ మధ్య కాలంలో ఏఐ రిలేటెడ్ గా కంపెనీలు నేను పడ్డా ఇది పడలేదన్నమాట. ఇవాళ పెరిగింది అండ్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగా ఉంది బికాస్ ఆఫ్ ద నెంబర్స్ పర్ఫార్మెన్స్. రెవెన్యూ 334% గ్రో అయింది. రెవెన్యూ పరంగానే కాదు మార్జిన్ ఇంప్రూవ్మెంట్ కొడుతూ ఇయర్ ఆన్ ఇయర్ లో లాస్ నుంచి ప్రాఫిట్ బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 582% గ్రోత్ ప్రాఫిట్ లో తీసుకొచ్చారు. ఓవరాల్ నెంబర్స్ అండ్ బిజినెస్ సాలిడ్ ఉంది. టీవీఎస్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ ఇంత పెద్ద కంపెనీ అయింది నెంబర్స్ నీ లెవెల్లో పర్ఫార్మ్ చేస్తారని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టాండ్ అలోన్ బేసిస్ లో రెవెన్యూ 38% గ్రో అయింది. మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతుండడం ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 51% గ్రో అయింది. ఎస్ అదర్ ఇన్కమ్ ఈసారి కొంత హెవీగానే ఉంది 151 crore. దాన్ని రిమూవ్ చేసి చూసిన గుడ్ గ్రోత్ మనకు కనిపిస్తుంది. అండ్ మార్జిన్ ఎక్స్పాన్షన్ లాస్ట్ ఇయర్ 12.5 మార్జిన్ ఉంటే ఈసారి 12.8% మార్జిన్ టీవీఎస్ వాళ్ళు నమోదు చేశారు. స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. అండ్ అదాని వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత జయప్రకాష్ పవర్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ లో 12% రెవెన్యూ గ్రో అయిన మార్జిన్స్ చూడండి లాస్ట్ ఇయర్ 38% మార్జిన్ ఉంటే ఈసారి 43% దగ్గరగా మార్జిన్ అన్నమాట. కాబట్టి ప్రాఫిట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 69% గ్రో అయింది. ఈసారి అదర్ ఇన్కమ్ తగ్గింది. ఇయర్ ఆన్ ఇయర్ లో లాస్ట్ టైం 48 crore ఉంటే ఈసారి 31 crore. అండ్ ఈ Q1 లో ఎక్సెప్షనల్ లాస్ కూడా 194 crore ఉంది. ఓవరాల్ జయప్రకాష్ పవర్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ బ్లూ స్టోన్ వాళ్ళ నెంబర్స్ ని గమనించారా? రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 49% గ్రో అయ్యి అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఈసారి 14 crore ప్రాఫిట్ ని పోస్ట్ చేశారు. లాస్ట్ టైం లాస్ 21 crore ఉందన్నమాట. అండ్ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ SSSG 39% ఉంది. 12 స్టోర్స్ దగ్గరగా కొత్తవి యాడ్ చేశారంటే ఇంకా దీంతో టోటల్ స్టోర్ కౌంట్ 352 అయిందని అక్రాస్ 139 సిటీస్ లో వీళ్ళు ఉన్నారని టాక్స్ రిలేటెడ్ గా అడ్జస్ట్మెంట్స్ చేశారు వీళ్ళు ఈసారి. బట్ స్టిల్ రెవెన్యూని గ్రో చేసుకుంటూ ప్రాఫిటబుల్ గా మారుతూ సాలిడ్ సెట్ ఆఫ్ SSSG సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ ని వీళ్ళు పోస్ట్ చేస్తూ ఉండడం కంపెనీ వాళ్ళ 20% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ గ్రాన్యూల్స్ వాళ్ళ నెంబర్స్ ని మీరు చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రోత్ రెవెన్యూలో ఉంటుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ఫ్లాట్ ఉంటుంది. ఆపరేటింగ్ సైడ్ మార్జిన్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఇంప్రూవ్ అవుతున్నా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీక్ అవడం కారణంగా ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 60% గ్రో అయింటుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 11% డ్రాప్ అయింటుంది. వెరస్ ఇయర్ ఆన్ ఇయర్ లో మీకు ఇంతలా ఇంప్రూవ్మెంట్ కనిపించడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళకి ఎక్సెప్షనల్ లాస్ 26 crores ఉందన్నమాట. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో డ్రాప్ అవడానికి బిజినెస్ మీకు వీక్ గా కనిపించడానికి ఇంకొక రీజన్ లాస్ట్ క్వార్టర్ లో ఇది Q1 లాస్ట్ అది Q4 కదా అందులో వాళ్ళకి ఎక్సెప్షనల్ గెయిన్ కూడా ఉంది. సో నెంబర్స్ కొంత లాస్ట్ క్వార్టర్ లో ఉన్న గెయిన్ ని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో ఉన్న లాస్ ని మనం పక్కకి తీసి చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో ఇప్పుడు కనిపిస్తున్నంత సాలిడ్ గ్రోత్ కాదు కొంత తగ్గించాలి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ఏదైతే మనకి వీక్నెస్ ఉందో దాన్ని కొంత తగ్గించాలి. ఓవరాల్ ఈ రెండింటిని అడ్జస్ట్ చేసి చూస్తే నెంబర్స్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలా సూపర్ గాను లేవు అలా వర్స్ట్ గాను లేవు. సరే మరి నేను ఉండనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.